ప్రధాన మంత్రులలో అత్యంత నిరాడంబరంగా బ్రహ్మచారిగా జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. అఖండ భారతంలో అలుపెరుగుని నాయకుడిగా ఎదిగిన అటల్ బిహారీ వాజ్పేయి జీవిత విశేషాలపై టీశాట్ ప్రత్యేక కథనం. అటల్ బిహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 20వ తేదీ నుంచి 2018 ఆగస్టు 16వ తేదీ వరకు జీవించిన మహానీయుడు. ఈయన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25న కృష్ణ బిహారీ వాజ్పేయి కృపాదేవి దంపతులకు జన్మించారు. ఆయన తాత పండిత్ శ్యామ్లాల్ వాజ్పేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్లోని మొరీనాకు వలస వెళ్లారు. ఆయన తండ్రి కృష్ణ బిహారీ వాజ్పేయి గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడు, కవి. వాజ్పేయి విద్యాభ్యాసం గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిర్లో ప్రారంభమైంది. తర్వాత గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించి హిందీ, ఆంగ్లం, సంస్కృతంలో ప్రతిభావంతుడిగా పట్టభద్రుడయ్యారు. కాన్పూర్లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందిన వాజ్పేయి ఎంఏ డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వాజ్పేయి మొదటిసారిగా 2వ లోక్సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు 3వ, 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్సభ ముగిసే వరకు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవికి ఎంపికైనా అది కేవలం 13 రోజులకు మాత్రమే పరిమితమైంది. 1998లో రెండోసారి ప్రధానమంత్రి అయినప్పటికీ అది కూడా 13 నెలలు మాత్రమే కొనసాగింది. 1999లో 13వ లోక్సభకు మూడోసారి ప్రధానమంత్రిగా పదవి చేపట్టి 2004 వరకు 5 సంవత్సరాలు పూర్తికాలం పదవిలో ఉన్నారు. ఆయన 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో గౌరవించబడ్డారు. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను నిర్వహించారు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్న వాజ్పేయికి భారత ప్రభుత్వం 2015లో భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది. 2015 మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్పేయి నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేశారు. వాజ్పేయి 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో 1940-44 మధ్య కాలంలో ఆయన ఆర్ఎస్ఎస్ అధికారుల శిక్షణ కేంద్రానికి హాజరయ్యారు. 1944లో గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగంలో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించారు. 1947లో పూర్తి స్థాయి సేవకుడుగా మారారు. ఆయన దేశ విభజన అనంతరం జరిగిన అల్లర్ల కారణంగా న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశారు. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి దీన్ దయాళ్ ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1957లో బల్రాంపూర్ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 1954లో వాజ్పేయి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనుయాయిగా కాశ్మీర్ విభజనపై నిరసన వ్యక్తం చేశారు. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికై పార్టీని జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం సంపాదించేందుకు ఎంతో కృషి చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి జీవితాంతం బ్రహ్మచారిగా జీవించి దేశానికి విశేష సేవలు అందించిన గొప్ప త్యాగజీవి.